నమస్కారం, వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ప్రత్యేక గుర్తింపున్న నటులు శ్రీ హేమసుందర్ గారు. వారు నటనకి ఎలా వచ్చారో, ఇండస్ట్రీకి ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారో ఇవన్నీ జగమెరిగిన సత్యాలు. కానీ 53 ఏళ్ల జీవితం ఆయన సినిమా ఇండస్ట్రీలో చూస్తూ అగ్ర నటులతో, పెద్ద పెద్ద వాళ్ళతో వాళ్ళ సావాసంలో ఆయన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటూ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ దూసుకొచ్చారు. ఇవాళ వారి నుంచి నేర్చుకునే ప్రయత్నం ఏంటంటే అసలు జీవితం నేర్పిన విషయాలు ఏమిటి, వృత్తిపరంగా వ్యక్తిగత బంధాలలో. ఎందుకంటే చూడడానికి ఆయన ఒక్కసారి పలకరించగానే చాలా ఆత్మీయంగా పలకరిస్తారు. వారి సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. హేమసుందర్ గారు నమస్కారం, సాదర వందనాలు సార్. సహస్ర వందనాలు మీకు కూడా. మీరు ఓపెనింగ్లో చెప్పిన మాటలే చెప్తున్నాను. మీ అందరికీ వందనాలు. చూస్తున్న వాళ్ళకి ఏంటి తల్లి అంటే, పుట్టాము, బ్రతక తప్పదు. బ్రతుకేమిటి అనేది కళ్ళు తెరిచి చూసేసరికి అటు ఇటుగా 20 ఏళ్ళు అలాగ వచ్చేస్తుంది. అక్కడి నుండి మనం అనుకుంటాం ఏం అవ్వాలి అని. ఏమీ నీ చేతిలో లేదు. ఏది అవ్వాలో అదే అవుతావు. అదే నిన్న అనుకున్నాం ఆత్రి గారి పాట, అనుకున్నామని జరగబోయింది, అనుకోలేదని ఆగవు కొన్ని. ఏది జరిగినా మంచికని అనుకోవడమే మనిషి పని. దట్స్ వాట్ ఐ బిలీవ్. యు బిలీవ్ లైక్ దట్ సార్? టోటల్లీ ఐ బిలీవ్. ఏది మన చేతిలో లేదు. ఇది చేద్దాం అనుకుంటే అది అలాగవుతుంది, ఇంకోలా ఎలాగవుతుంది. యాక్సెప్ట్ ఇట్, డోంట్ రెసిస్ట్ ఎనీథింగ్. రెసిస్టెన్స్ అనేసరికి నీకు టెన్షను, అన్నిటికీ యువర్ హెల్త్ గెట్స్ డిస్టర్బ్డ్. ఇది 2 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటాయి సార్. బహుశా మీ అనుభవం మీకు ఇది నేర్పింది. ఎందుకంటే తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలని ఆధునిక కవి, ఈ తరం కవి చంద్రబోస్ గారు రాశారు. రాసినా సరే అది నిజం కాదట. వాడు రాసిన దాన్ని కాదని బతికే ఉంటే వాడి గొప్పే ఉంది, అంతే కదా. తలరాత ఇది అని రాశాడంటే యూ కాంట్ గో అగెన్స్ట్ ఇట్ ఆర్ ఇంకొక టర్న్ తీసుకోలేరు. కరెక్ట్, అవును. ఎదర్ యూ లైక్ ఇట్ ఎదర్ యూ డోంట్ లైక్ ఇట్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ యూ హ్యావ్ టు ఫాలో దట్ ఆ గీతని. అవును కదమ్మా, చాలా వరకు అంతే. ఆయన రాయని ఫ్యాక్ట్ ఏంటంటే, వెన్ డెస్టినీ ఉంటే నో వన్ కెన్ బి మోర్ వైజ్ దాన్ డెస్టినీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఐ మే థింక్ మెనీ థింగ్స్. నేను ఏదో జవహర్లాల్ నెహ్రూని అయిపోదాం అనుకున్నాను. ఏమిటది పిచ్చి, ఏది అవ్వాలో అది అవుతాను. అసలు ఏమవుదాం అనుకున్నారు సార్ నిజంగా అడగాలంటే? నేను ఏం అవుతాను అనుకోలేదమ్మా, నిజం చెప్తున్నా తల్లి. నా జీవితంలో ప్రతి మలుపు కూడా స్నేహితుల వల్లే జరిగింది. స్నేహితుల వల్లే జరిగిందా? అన్నీ, ఉద్యోగం అనండి, ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ స్నేహితులు. వాళ్ళ వల్ల ఎంత మంచి జరిగిందంటే, మై లైఫ్ ఈజ్ స్టీర్డ్ బై రాదర్ ఫ్రెండ్స్. వాళ్ళ వల్లే సినిమాల్లోకి రావడం కూడా. నాటకాలు వేసేవాడిని, నాటకం వేయడానికి కూడా కారణం ఫ్రెండ్సే. మాకు జక్కినపల్లి మార్కండేయులని ఒకడున్నాడు, వాడు నాటకాలు వేస్తుంటాడు అప్పుడప్పుడు. సాయంకాలం వాడికి ఏదో చిన్న కాగితాలు పాడు చేయడం అలవాటు ఉంది. అలా ఏదో మాట్లాడుకునేవాళ్ళు. ఒకరోజు రేపటి నుంచి ఈ సిట్టింగ్లు ఉండవురా అని అడిగి అన్నాను. రిహార్సల్స్ నాటకం ఇస్తున్నాను. అలాగా సరే, నాకు పని నేను రిహార్సల్కి వెళ్ళి కూర్చునేవాడిని. ఇంకా 3 రోజులు ఉందమ్మా ప్రదర్శన. అందులో వేషం వేసే ఒక అతనికి హైదరాబాద్ నుంచి, అక్కడ నేను చెప్పేది వైజాగ్లో, హైదరాబాద్లో ఎక్కడో ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. సో హీ హ్యాస్ టు లీవ్ ఇమీడియట్లీ. వాడు వెళ్ళిపోయాడు. రేపు లేదు ఎల్లుండి లేదు, ఆవలనాడు నాటకం. ఎలాగా అని తలపట్టుకుంటుంటే డైరెక్టర్, ఏమండి మార్కండేయులు గారు, మీ ఫ్రెండ్ రోజుకు వస్తున్నాడు, చూస్తున్నాడు కదా, హీ హ్యాస్ ఎన్ ఐడియా అబౌట్ దిస్, మీరు అడగకూడదా అన్నాడు. అడిగాడు. వారు నేను అసలు నాకు చూడడమే తెలియదు. నిజమమ్మా, నాటకం చూడాలంటే కొంత అదేదో ఉండాలి. నాకు నాటకం ఆడుతుంటే వాడి పేరు రమేష్, వీడి పేరు అప్పారావు, వాడి పేరు రంగారావు, అదే కనిపిస్తుంటుంది తప్ప పాత్రలు చూడటం తెలియదు నాకు. ఐ డు నాట్ నో హౌ టు సీ ఎ డ్రామా. అలాంటిది నేను నాటకం వేయాల్సి వచ్చింది. వేసా. అప్పుడు మీకంటే చూసి చూసి అనుభవం వచ్చేసింది. అయితే చూసి ఏమనుభవం వస్తుంది, చూడడమే అనుభవం. అది ఆ అనుభవం కాదు కదా. యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్. యూ హ్యావ్ టు బికమ్ దట్ క్యారెక్టర్. అవును. అది
నేను అనుకుంటున్నాను ఐ థింక్ దేర్ ఏదో ఆ బెంట్ ఆఫ్ ఇది ఉంది నాకు సహజంగా. ఎందుకంటే ఫస్ట్ నాటకంలో కూడా నేను హీరోకి తండ్రిని. ఎలాంటి తండ్రిని? నా భార్య 2 బిడ్డలను కంది, జమీందారు గారికి బిడ్డలు లేరు, సో ఒక బిడ్డను తీసుకెళ్ళి ఇచ్చేసారు. మా ఆవిడకి కూడా తెలియదు. అలా అది కదా. అంటే ఇప్పుడు ఉన్న జమీందారు నా కొడుకు, బట్ హీ ట్రీట్స్ మీ లైక్ ఎన్ ఎంప్లాయీ. అక్కడెక్కడో చిన్న తేడా వచ్చి మనసు బాధపడి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాను. సూసైడ్ చేసుకోవడం అన్నది అంటే యాక్చువల్గా చేసేసుకుంటారా? స్టేజ్ మీద కనిపించదు కానీ అంటే డిక్లేర్ అండ్ గో అంతే. ఓకే ఓకే. వెళ్తేప్పుడు ఈ షాల్ వదిలేరా అని డైరెక్టర్ గారు చెప్పారు. షాల్ వదిలేయండి, ఆ షాల్తో పని ఉంది మీరు వెళ్ళిపోయిన తర్వాత. ఇది అలా నడిచిందమ్మా. అంటే నేను ఫస్ట్ నాటకం వేయటానికి కూడా కారణం స్నేహితుడే, మీ ఫ్రెండు. అదే ఇది ఎలాగంటుకుంది అంటే నాటకం అయిపోయింది, మొత్తం 6 7 సీన్లు, 3వ సీన్లు నేను చనిపోతాను, వెళ్ళిపోతాను. నాటకం అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు బాబన్న అని వాడు ఎవరే అన్నాడు, ఇప్పుడు మా నాటకం అయిన తర్వాత నేను చనిపోయింది డిక్లేర్ చేసి వెళ్ళిపోతాను. అబ్బా ఏమి క్లాప్స్ అంటే సముద్రపు హోర్లాగా వినిపిస్తుంది. అబ్బా పర్వాలేదు అనుకున్నా. అక్కడ ఉంటుకుందమ్మా, ఆ చప్పట్ల దగ్గర ఉంటుకుంది జబ్బు, క్లిక్ అంటే ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ అని. ఇంకోటమ్మా, యాక్టింగ్ అన్నది ఏ కళ అయినా ఆ మాటకు వస్తే, చిత్రకళ కానీ సంగీతం కానీ నాట్యం ఏదైనా పర్వాలేదు, ఇది నాకు సంబంధించింది అని నమ్మకం వస్తేప్పుడు యూ విల్ గో త్రూ. చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ రావచ్చు, కానీ అది సహజం అనుకుంటాం. సహజం. అదేంటంటే మనకు సంబంధించింది, నేను దీనికోసమే అన్న భావన వస్తుంది. ఆ రకంగా నా యాక్టింగ్లో పడ్డా. మీరు ఇంగ్లీష్ ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు?